హాయ్, వెల్కమ్ టు N5. ఇప్పుడు మనం నైన్ నంబర్ గురించి చెప్పుకుందాం. నైన్ అనేది ఒక మాస్ నంబర్. మాస్ అంటే మాస్ అంటే యా గ్రహం, కుజగ్రహం. అఫ్కోర్స్ ఈ నంబర్ అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు మనం. అంటే గేమ్ చేంజర్, యూనో రామ్ చరణ్ గేమ్ చేంజర్. సో రామ్ చరణ్ ఆల్సో నైన్ నంబర్ వ్యక్తి అని మీకు అందరికీ తెలుసు. సో ఈ నైన్ నంబర్ వ్యక్తులు ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క స్వభావం అంటే వెరీ లీడర్షిప్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి చాలా ఉంటాయి వీళ్ళకి. కానీ ఒక ఆర్గ్యుమెంటేటివ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది, అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉంటుంది, యాంగర్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాంగర్, అగ్రెసివ్ అండ్ ఈ యొక్క కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే దెల్ బి ద లీడర్స్ ఆఫ్ ఎనీ కంపెనీ. సో సరే, వద్దాం నైన్ నంబర్ యొక్క ప్రాధాన్యతలు భాగంగా సింగిల్ డిజిట్ నైన్ నంబర్, తర్వాత 18th అండ్ 27th ఆల్సో. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు నైన్ నంబర్ వ్యక్తులుగా మనం పరిగణించవచ్చు కదా. సో సో దాంట్లో భాగంగా మనం చెప్పుకున్నాం రామ్ చరణ్ తేజ్ అండ్ మెనీ అదర్, టేలర్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో టేలర్, సమ్ వాట్ దెమ్, అండ్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, సాయి పల్లవి లాంటి ఎంతోమంది వ్యక్తులు మనకి ఫేమ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే నైన్ అంటేనే పాపులారిటీ. మీరు చూడండి, మీకు వేదిక గ్రిడ్లో నైన్ లేదనుకోండి, అన్ని నెంబర్ల నుండి నైన్ లేకపోతే మీరు ఎంత కష్టపడ్డా సక్సెస్ వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ పేరు రాదు. అంటే నైన్ అంటే పేరు, అంటే పాపులారిటీ వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క మాస్ అనే గ్రహం మనిషికి పాపులారిటీని తీసుకొస్తుంది. పాపులారిటీ అంటే వాళ్ళకి చేసిన పనికి సరైన గుర్తింపు వస్తుంది. అంటే మిగతా వాళ్ళని చూసినట్లయితే సరైన గుర్తింపు రాదు. అంటే మిగతా వాళ్ళు పనిచేసినప్పుడు గుర్తింపు రాకపోవచ్చు, కానీ ఈ నైన్ నెంబర్ వ్యక్తులు అలా పనిచేస్తే గుర్తింపు వచ్చేస్తుంది. అంటే పాపులారిటీ అనేది తొందరగా వస్తుంది. దాంట్లో మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ చూడండి, జస్ట్ ఒక అర్జున్ రెడ్డి సినిమాతో అలా పాపులర్ అయిపోయాడు. అంటే ఒక రైజింగ్ వెళ్ళిపోతారు అన్నట్టు. మహేష్ బాబు కూడా అదే కాన్స్టెంట్గా వచ్చాడు, తర్వాత స్టార్డమ్ నిలబెట్టుకున్నాడు. అండ్ సాయి పల్లవి స్టిల్ ఎప్పుడో ఒక 10 years ago వచ్చినటువంటి సాయి పల్లవి ఇప్పుడు కూడా ఇంకా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగుతూ. రామ్ చరణ్ ఇప్పుడు 2006, 2007లో చిరుత వచ్చింది, అంటే స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్. అంటే లెగసీ అనేది, పాపులారిటీ అనేది కంటిన్యూ అవుతుంది. సో దానికి వీళ్ళ యొక్క యాటిట్యూడ్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంటుంది. అంటే బయటకు వీళ్ళు ఎంత కఠినంగా కనపడతారో ఇంటర్నల్గా చాలా స్మూత్ అండ్ సెన్సిటివ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే బయట చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే వీడేంట్రా ఎట్లా మాట్లాడుతున్నాడు, వీడి యొక్క అగ్రెసివ్, వీడి యాటిట్యూడ్ ఏంద్రా ఇలా ఉంది అనుకుంటారు. కానీ వీళ్ళు తప్పకుండా, అంటే వాళ్ళతో మనం ఇంటిమేట్ అయినప్పుడు డెఫినెట్గా మనం వారి యొక్క పర్సనాలిటీ అనలైజ్ చేసినప్పుడు మంచి సెన్సిటివ్ కైండ్ ఆఫ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ నైన్ నెంబర్ వ్యక్తులు వీళ్ళ గురించి ఆలోచించే దానికంటే కూడా ఇతర వ్యక్తుల గురించి ఆలోచించడం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఇంకో నైన్ యాడ్ అయినట్లయితే వీళ్ళకు చేసుకునే దానికంటే కూడా బయట వాళ్ళకి ఎక్కువ పనిచేస్తారు. అంటే సేవా తత్పరత ఎక్కువగా ఉంటుంది, సేవాభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇంటికి చేసుకునే దానికంటే బయట వాళ్ళకి చేసేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఇంట్లో కొంచెం కాంట్రవర్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డొమెస్టిక్ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి కొన్ని డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం. ఎందుకంటే నైన్ నెంబర్ అనేది కుజ నెంబర్ కాబట్టి ఫ్యామిలీలో కొంచెం, అంటే వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా సర్వీస్, అంటే పబ్లిక్ సర్వీస్ అండ్ అదర్ పీపుల్ బాగుండాలనే కాన్సెప్ట్ వెళ్తారు. కాబట్టి ఫ్యామిలీలో ఈ యొక్క కుజగ్రహం ఉన్నటువంటి నైన్ నెంబర్ అనేది కొంచెం డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కొన్ని ఏమన్నా ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ కాకపోయినా అలా డొమెస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది. అంటే బయట లీడర్స్ అంటారు, కానీ డొమెస్టిక్ వచ్చేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ అనేటివి ఉండే అవకాశాలు ఉంటాయి. సో వాటిని మనం రెమెడీస్ తీసుకోవచ్చు. తర్వాత ఏమైనా క్లారిటీగా మనం వాటిని ఎరాడికేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నైన్ నెంబర్ వ్యక్తులను తీసుకున్నట్లయితే ఓకే, సింగిల్ నైన్ నెంబర్ చాలా బాగుంటుంది అఫ్కోర్స్. అండ్ సెప్టెంబర్ 9 వచ్చిందనుకోండి, అది డబుల్ 9 అవుతుంది. అక్కడ యాంగర్ అండ్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యాంగర్ ట్రిగ్గర్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే డబుల్ నంబర్, మల్టిపుల్ నంబర్స్ వస్తాయో వీళ్ళు న్యూమరాలజిస్ట్ని కలిసి సరైనటువంటి గైడెన్స్ అండ్ అది తీసుకొని రెమెడీ తీసుకున్నట్లయితే ఆ ఇంటెన్సిటీ, అంటే ఏదైతే చెడు అయ్యే ఇంటెన్సిటీ ఉంటుందో అది తగ్గే అవకాశం ఉంటుంది. సో అదొక. తర్వాత వచ్చినట్లయితే 18లో మనకు తెలుసు 8 and 1 రెండు కూడా కాంబినేషన్స్. ఓకే, ది గుడ్ నంబర్స్ యాక్చువల్గా.
ఈ రెండు కూడా ఫ్రెండ్లీ నెంబర్స్ అని చెప్తుంటారు 1 అండ్ 8. సో 1 అండ్ 8 ఫ్రెండ్లీ నెంబర్స్ అన్నప్పుడు తప్పకుండా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం హార్డ్ వర్కింగ్ అనుకున్నాం. 8 అనేది హార్డ్ వర్కింగ్ కైండ్ ఆఫ్ పీపుల్‌ని ఎంకరేజ్ చేస్తుంది. సో అట్ ద సేమ్ టైమ్ 1 అనేది సూర్యుడు ఉన్నటువంటి గ్రహం కాబట్టి సక్సెస్ ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క 18 నంబర్ పీపుల్ హార్డ్ వర్కింగ్‌తో నమ్మాలి. అంటే ఓన్లీ సింగిల్ 9 వాళ్ళకంటే కూడా 8 నంబర్ వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్‌ని నమ్ముతూ వెళ్తే సక్సెస్ అనేది తొందరగా సాధిస్తారు. ఓన్లీ అంటే షార్ట్ కట్స్ కాకుండా మంచి అంటే హార్డ్ వర్క్ చేస్తూ డిసిప్లిన్డ్‌గా ముందుకెళ్తే ఈ 9 అనే వాళ్ళు కూడా మంచి అవకాశాలుంటాయి. అట్ ద సేమ్ టైమ్ 27. ఈ 27లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ అయ్యే అవకాశాలుంటాయి. సో 27 ఫ్లక్చుయేషన్స్ ఏంటంటే మూన్ అండ్ అదర్ కేతు ఆల్సో. ద కాంబినేషన్ ఆఫ్ 2 అండ్ 7 నంబర్స్ somewhat different numbers. So when we think about this 2 and 7, the contradictory numbers, so that somewhat what we say emotional and detachment both are there. Success will be there. మీరు చూడండి ఎక్కడైనా ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారంటే ఈ 27 నంబర్‌లో పుట్టిన వాళ్ళు అయ్యి ఉంటారు. మీరు ఎక్కడైనా కేస్ స్టడీ చేసుకోవచ్చు. ఎవరైనా చూడండి 27 నంబర్‌లో పుట్టిన వాళ్ళు ఏంటంటే సక్సెస్ ఉంటుంది. బట్ ఈ యొక్క ఎమోషన్ ఇంబాలెన్స్ అనేది ఉండడం ఒకటి. తర్వాత ఈ 7 ఉండడం వల్ల డిటాచ్‌మెంట్ అవ్వడం అంటే వైఫ్ ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర ఉండడం ఉంటుంది. సో ఇలాంటియన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ వీరు మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి. తర్వాత వీరు దైవభక్తులుగా ఉంటారు. వీరు ముఖ్యంగా ఎవరైనా ఆర్గనైజేషన్ గానీ, కంపెనీ గానీ వీళ్ళని ఫుల్ ట్రస్ట్ చేసిన ఒక మంచి పొజిషన్ ఇస్తే ఆ కంపెనీని హై లెవెల్‌కి తీసుకెళ్ళే యొక్క స్కిల్స్ ఈ యొక్క 9 నంబర్ వాళ్ళలో ఉంటాయి. అంటే మొత్తం కంప్లీట్‌గా అంటే హ్యాండ్ ఓవర్ అంటే వీళ్ళకి మొత్తం ఫ్రీ హ్యాండ్ మేనేజ్మెంట్ ఇచ్చినట్లయితే ఈ 9 నంబర్ వ్యక్తులు తప్పకుండా కంపెనీని ముందుకు తీసుకెళ్ళే అవకాశాలుంటాయి. సో కాబట్టి 9 నంబర్ అనేది గేమ్ చేంజర్. అంటే ఎందుకంటే 1 ఒక నంబర్‌తో మనం 9తో కూడినప్పుడు మళ్ళీ అదే నంబర్ వస్తుంది చూడండి మీరు. 1+9 అన్నప్పుడు 10 అన్నప్పుడు 1 అవుతుంది. 9+2 అన్నప్పుడు మళ్ళా 9+2 అన్నప్పుడు 11 అయినప్పుడు 1+1 2 అవుతుంది. 9+3 అన్నప్పుడు మళ్ళీ 3 మళ్ళీ 3 వస్తుంది. అంటే ఈ విధంగా ఏ నంబర్‌తో మనం దాన్ని యాడ్ చేసినా మళ్ళీ అదే నంబర్ వస్తుంది. అంటే ఇది ఒక్క నంబర్‌కి మాత్రమే ఈ యొక్క యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి 9 నంబర్ వ్యక్తులు తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. మిగతా నంబర్స్ కంటే కూడా 9 నంబర్ వ్యక్తులకి 100% సక్సెస్ ఉంటుంది. బట్ థింగ్ ఏందంటే కొంచెం ఈ యొక్క యాంగర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఎందుకంటే కుజుని యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ కోపం ఎక్కువ ఉండడము, తర్వాత షార్ట్ టెంపర్ ఉండడం అనేది ఉంటుంది. ఈ షార్ట్ టెంపర్ అండ్ కోపాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళని మించినటువంటి లీడర్స్ ఉండరని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. అట్ సేమ్ టైమ్ మీరు నన్ను కలవాలనుకుంటే నా నంబర్ 9573628649. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.